గతంలో సాంకేతిక విజ్ఞానం లేకున్నా అప్పటి రైతులు మిశ్రమ పంటలను సాగు చేసి అధిక లాభాలను గడించేవారు. ప్రస్తుతం ఆధునిక సాగు విధానాలు రైతులకు అందుబాటులో ఉన్న సాధారణ పంటల సాగుని చాలా మంది రైతులు చేస్తున్నారు. పెద్ద మొత్తంలో ఒకే పంటను సాగు చేస్తుండటంతో నష్టాలను మూటకట్టుకుంటున్నారు. మిశ్రమ పంటల సాగు రైతుకు ఎంతో లాభదాయకం. అదే వ్యవసాయం చేసి నిరూపిస్తున్నాడు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రైతు. ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో మిశ్రమ పంటల సాగుతో లాభాలను ఆర్జిస్తున్న రైతు గొల్లపల్లి జగ్గారావుపై నేలతల్లి ప్రత్యేక కథనం. ఓ పక్క మిర్చి, మరో పక్క చిక్కుళ్ళు, ఆ పక్కనే కొత్తిమీర, కొంచెం దూరంలో టమాటా, దోస, మధ్యలో ఆనప, గుమ్మడి, ఇంకా బీర, ఆగాకర పాదులు, అక్కడే మునగ చెట్లు, గట్టు మీద కంది చెట్లు. ఒక్కటేమిటి, అక్కడ దొరకని కాయగూర లేదు. ఇవన్నీ ఎక్కడో మార్కెట్లో లభించే కూరగాయలు కాదు. 4.5 ఎకరాల పొలాన్ని చిన్న చిన్న కమతాలుగా మార్చి అందులో మిశ్రమ పంటలను సాగు చేస్తున్నారు రైతు జగ్గారావు. ప్రకృతితో మమేకమై పసిడి పంటలు పండిస్తున్నారు. సాధారణంగా రైతులంతా ఒకే పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. దీనివల్ల మార్కెట్లో సరైన ధర రాకపోయినా, ప్రకృతి విపత్తులు సంభవించినా పెద్ద మొత్తంలో నష్టపోతుంటారు. ఈ సాగు విధానం లాభదాయకం కాదు అన్న విషయాన్ని రైతే తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతు ఒకే పంట మీద ఆధారపడకుండా విభిన్న పంటల సాగును చేయాల్సి ఉంది. తద్వారా నష్టాలను అధిగమించి లాభాలను అందిపుచ్చుకోవచ్చు. ఇది మాటల్లో కాదు, చేతల్లో చేసి సాగులో విజేతగా నిలుస్తున్నాడు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన గొల్లప్రోలు మండలం వెన్నపూడికి చెందిన రైతు గొల్లపల్లి జగ్గారావు. జగ్గారావుకు సొంత భూమి లేదు. దీంతో జాతీయ రహదారి పక్కనే 4.5 ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకున్నాడు. మొదట్లో మునగ పంటను పండించేవాడు ఈ రైతు. అయితే ఆ పంటలో అతనికి నష్టం వచ్చింది. దీంతో పిఠాపురం వ్యవసాయ అధికారుల సూచన మేరకు మిశ్రమ పంటల సాగును ప్రారంభించాడు. పంటలను మార్చి సాగు చేస్తూ లాభాలను ఆర్జిస్తున్నాడు. మిశ్రమ పంటల సాగులో ప్రకృతి వ్యవసాయ విధానాలను అనుసరిస్తూ ఎప్పుడూ ఈ తోటలో తాజాగా ఉండే కూరగాయలను సాగు చేస్తుంటాడు. దీంతో జగ్గారావు తోటలో పెరిగిన కూరగాయలకు మార్కెట్లో కూడా మంచి గిరాకీ ఏర్పడింది. తూర్పుగోదావరి జిల్లా అండి, గొల్లపల్లి మండలం, వన్నపూడి గ్రామం మా ఊరు. నా పేరు గొల్లపల్లి జగ్గారావు. నేను 4 ఎకరాల 60 సెంట్లు కౌలుకి చేస్తున్నానండి. 4 ఎకరాల 60 సెంట్లలోని కౌలుకి చేసి తొలకరించిన వెంటనే స్వీట్ కార్న్ 1/2 ఎకరం, మామూలుది 1/2 ఎకరం పెట్టాను. అది స్వీట్ కార్న్ 1/2 ఎకరం, మామూలు 1/2 ఎకరం అయిపోయాక మళ్ళీ టమాటా వేసాం. టమాటాలో మొలగ వేసానండి. మళ్ళీ టమాటా ఇంకా కోతనం టైలు మొలగా ఉంది అందులో ఆ ఎకరంలో. తర్వాత కొంత మళ్ళీ మిరపెట్టండి, ఒక 10 సెంట్లు మిరపెట్టిన తర్వాత మిరలో ఏం పెట్టలేదు, ఇంకా అదే ఉంది కంటిన్యూ. ఒక 10 సెంట్లు దోసపాదులు ఎట్టి, దోసపాదుల్లో దోసపాదులు అయిపోయిన వెంటనే బెండ మొక్కలు వేసాను. బెండ మొక్కలు వేసిన వెంటనే మళ్ళీ బెండ మొక్కలు అయిపోయిన వెంటనే బొబ్బర్లు పెట్టాను. బొబ్బర్లో మళ్ళీ అనువులు, బొబ్బర్లు అవుతులాక మళ్ళీ అనువులు. ఒక ఎకరంలో, ఒక 1/2 ఎకరంలో మొలగ ఆనపబోదులు ఎట్టి మొలగ తోట ఉంది పాతది. ఆనపబోదులు ఎట్టి మొలగ అయిపోయిన వెంటనే కొత్తిమీర జల్లాను. ఒక 1/2 ఎకరం ఆగాకర పెట్టాము. ఆగాకరలో చిక్కుళ్ళు ఉన్నాయి. చిక్కుళ్ళు అవి కంటిన్యూ అలాగే అవుతున్నాయి. కానీ అది పచ్చిని వేసాం 2 ఎకరాల చిల్లర పత్తి, అది కంటిన్యూ ఉంది. పత్తి మేము పెట్టిన పంటలు అవి. మొత్తం ఎన్ని పంటలు అండి? మొత్తం 14 పంటలు చిల్లర వస్తున్నాయి. కందులు కాకుండానే, కందులు గొట్ల మీద వేసినవి కాకుండా. ఒక ఎకరంలో 3 పంటలు వచ్చాయండి. ఈ ఒక ఎకరంలో 3 వచ్చాయి, 6. బొబ్బర్లో 4 వస్తున్నాయి. బొబ్బర్లో దోస 4. ఒక 1/2 ఎకరంలో 2 రకాల పంటలు. పచ్చిలు మాత్రం ఒకటే పంట. మిరపలోని
అవి మాత్రం ఒకటే పంట. మొత్తం పెట్టుబడి ఎంత అయిందండి మొత్తం? పెట్టుబడి దాదాపు 2,80,000 అంత అవుద్ది. ఇప్పటివరకు ఎంత వచ్చిందండి? వచ్చిందంటే అండి స్వీట్ కార్న్ 40,000 వచ్చింది. మన లెక్కలు చేయగానే స్వీట్ కార్న్ 40,000 వచ్చింది, టమాటా ఒక 80,000 వచ్చింది, అందులో మొలక ఉంది, మిరప తోట కూడా వచ్చింది. బొబ్బర్లో పెట్టినప్పుడు దోసపదిలో ఒక 10 సెంట్లు మామూలుగా 4,000 వచ్చాయి. బెండ మొక్కలేమో 8,000 వచ్చాయి. బొబ్బర్లో ఇప్పుడు రీడింగ్లో తెగుతున్నాయండి, 2 కోతలు వచ్చాయి, 8,000 అయింది, 2 కోతలకు 8,000 వచ్చింది. ఇప్పుడు తెగితో కాపులో ఉన్నాయి అనుగులు అవి కూడా. మొలగండి? మొలగ ఇంకా అందలేదండి. అందులో ఆనపబాదులు మాత్రం ఆనపబాదులు ఒక 15,000 అంత వచ్చాయి. మా కొత్తిమీర చల్లాం, కొత్తిమీర మాత్రం 2 టన్నులన్నర అయింది, అరకరం 2 టన్నులన్నర అయింది. 2 టన్నులు టన్ను 15 రూపాయలకి అమ్మాం, కేజీ 20 రూపాయలకి అమ్మాం, 25కి అమ్మాం. ఆ రేట్లోంచి వచ్చింది. 25 కానీ 10, 20, 15 అలాగా కేజీ. ఇప్పుడు 20 ఉంది మళ్ళీ కేజీ. స్వతహాగా కష్టపడే స్వభావం ఉన్న జగ్గారావు తన శ్రమకు తెలివిని జత చేశాడు. విభిన్న పంటల సాగును ప్రారంభించాడు. అతనికి వ్యవసాయ అధికారుల సూచనలు, పర్యవేక్షణ అదనపు బలమయ్యాయి. ఆత్మా పథకంలో భాగంగా ఆర్థిక సాయం కూడా అందింది. ఫలితంగా తన 4.5 ఎకరాల పొలంలో పండించిన పంటలకు పెట్టుబడులు, కౌలు పోగా ఏడాదికి సుమారు ₹1,00,000 ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. ఇటీవల జిల్లాలో సంభవించిన పెథాయ్ తుఫానుకు కూరగాయల రైతులు పూర్తిగా నష్టపోయారు. జగ్గారెడ్డి చేనులోనూ టమాటో, కొత్తిమీర, పత్తి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే అదే తుఫాను వర్షం మిగిలిన కూరగాయల పంటలకు మేలు చేసిందని చెప్తున్నాడు రైతు. నీటి ఎద్దడి పోయిందని, పాదులు, మిర్చి, ఇతర పంటలు చక్కగా చేతికి అందివచ్చాయని చెప్తున్నాడు. దీంతో తుఫాను నష్టాన్ని తట్టుకుని నిలబడగలిగానన్నాడు. పురుగుతెగులు వస్తుందండి మామూలుగా, ఈ గొంగలో ఈ పట్టేసి మొలక చెట్లకి బాగా ఎక్కువ వచ్చేస్తున్నాయి. తుఫానుకు మాత్రం ఒక 80,000 లాస్ వచ్చిందండి. మొన్న పోయిన తుఫానుకు నాకు టమాటా మంచి కోపం మీద ఉంది, ఒక 180 ట్రైలు దాకా కుళ్ళిపోయి ఉంటుందండి కాయ. మిరప తోట ఓడిపోయింది తుఫానుకి. ఆ 2 మాత్రం దెబ్బ వేసాయి తుఫానుకి. అంటే మిగిలిన పంటలతో కణా మిగిలిన పత్తి తోటే పోయిందండి. కణాయి పంటల బొబ్బర్లకి వాటికి మేలైందండి తుఫాను, కొత్తిమీరకి గట్ట. అవి అప్పటికి వెళ్ళి రీడింగ్లు లేవు. ఈ 2 బాగా దెబ్బ వేసి 3 పత్తి, మిరప, టమాటా ఇంకా బాగా మొలగొట్టము ఒరిగిపోయే కొంత. అవి మళ్ళీ లెవెల్ చేసి తొక్కున్నాను నేనే, మట్టి కట్టించి చుట్టింపులు దిమ్మలా కట్టించి తొక్కాను, అట్లా కట్టించి తొక్కామన్నమాట. అవి కాకరబాద్ గూళ్ళు పడిపోతే అవి మళ్ళీ ఎగదీసి అవి కట్టుకున్నాం. అవి గూళ్ళు పడిపోయాయి తుఫాను, మన పోయిన తుఫాను. నా పంటకు నాకు అన్నాటిలో మిగిలిన ఒక దాంట్లో పోయినా ఒక దాంట్లో మిగిలిన ఒక 80,000 లాస్ ఉంటుంది. టమాటాకాయలు అయాల ఒక 150 ట్రైలు సుమారు కూలిపోయింది. మిగిలిన పంటలో ఉన్నా ఇంకా కాపు ఇంకా ఉంది కదా, అదే కాయ కదండి, కాపులో ఉంది. అందులో అడిక్కాయ పోయింది, పైకాయ తేలింది. నాకు తేలితే ఇవాళ క్రేట్ 400, 380, 300, 450 ఇలా ఉంది టమాటా కేట్. అంటే అన్ని పంటలు వేయడం వల్ల ఒక పంట నష్టం వచ్చినా ఇంకో పంట మిగులుతుంది. అందులో ఇప్పుడు కొన్ని కాయలు పోయినా ఇప్పుడు రేటు కాయలలో ఇప్పుడు కవర్ అవుతుంది టమాటా. ఇప్పుడైనా రోజు 10 బాక్సులు 20 బాక్సులు అలా కోస్తున్నాం టమాటా. లొంగు పట్టుకొచ్చేసింది టమాటా. తర్వాత మొలగ ఉంది, అందులో తయారవుతుంది. పేరు ఈశ్వరం అండి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఆత్మా ఏటీఎంగా పనిచేస్తున్నాను. ఇక్కడ వన్నపూడి గ్రామంలో గొల్లపల్లి జగ్గారావు అనే రైతు మిశ్రమ వ్యవసాయం చేస్తున్నారు. దీన్ని ప్రోత్సహించడానికి మా ఆత్మా పథకం నుంచి కొంత సపోర్ట్ చేయడం జరిగింది. దాంతో ఈయన ఒక 4 ఎకరాల పొలంలో 15 రకాల పంటలను వేసుకోవడం జరిగింది. ఈ పంటలో మునగ, మిర్చి, వంగ, ఆనప, మిరప, చిక్కుడు, కొత్తిమీర మొదలైన పంటలను వేసుకుని దాని ద్వారా అధిక లాభాన్ని పొందుతున్నాడు. ఎలా అనగా ఇప్పుడు రైతులు సాధారణంగా వేసేది ఒకే పంట మీద ఎక్కువ ఆధారపడడం జరుగుతుంది ప్రస్తుతం ఉన్న సమాజంలో. అదేవిధంగా రైతులందరూ ఒక పంట కాకుండా ఎక్కువ పంటలు వేసుకోవడంతో ఒక పంటలో నష్టం వచ్చినా లేదంటే తెగుళ్ళు వచ్చినా రేటు తగ్గినా ఏ విధంగా అయినా రైతుకి వేరే ఇంకో పంటలో ఆదాయం వస్తుంది కాబట్టి రైతు నష్టపోయే అవకాశం లేదు. ఈ విధంగా రైతులందరూ సాగు చేసుకుంటే తప్పనిసరిగా ముందుకెళ్ళొచ్చని కోరుకుంటాం. ఒక పంట అయిపోవడంతో రెండో పంట ఇప్పుడు
బెండలు వేశారు. దాని తర్వాత బెండల్ని వంచి కట్టి దాని మీద పాదులను పాకించి దాని ద్వారా ఒక పంట తర్వాత ఇంకో పంట వెంటనే వచ్చేలా చేయడం జరుగుతుంది. అలాగే మునగలో అంతర పంటగా టమాటా సాగు చేయడం జరుగుతుంది. దీనివల్ల మునగ పంటకు వచ్చేలోపు ఈలోపు టమాటా ఒక పంట తీయడంతో దానిలో అదనంగా ఆదాయం కూడా సాధిస్తున్నారు. అదేవిధంగా మునగలో కొత్తిమీర కూడా చల్లడం జరిగింది. కొత్తిమీరకి రేటు బాగా ఉండటంతో ఈరోజు 40,000 దాకా ఆయనకి ఆదాయం రావడం జరిగింది. అది అంతర పంటగా మునగలో వేయడం జరిగింది. మా ఆత్మ పథకం నుంచి ఇప్పుడు ఇలా వినూత్నంగా చేసే రైతులకు ఇంచుమించు 10,000 నుంచి 20,000 వరకు సపోర్ట్ చేయడానికి మాకు అవకాశం ఉంది. ఆ ఉద్దేశంతో ఈ రైతుని ఎంకరేజ్ చేయడానికి మేము సుమారుగా 10 నుంచి 15,000 వరకు ఆయనకి ఇవ్వడం జరిగింది. ఎరువులు, విత్తనాల నిమిత్తం కొనుక్కోవడానికి మా పథకం నుంచి అందజేయడం జరిగింది. మేము చెప్పిన పద్ధతుల్లో ఆయనకు పాటించడంతో సరైన సమయంలో తెగుళ్ళు, పురుగు మందులకు మేము చెప్పిన సలహాను పాటిస్తూ ఆయన ఈ రోజున పెద్ద నష్టపోకుండా అనుకున్న స్థాయిలో దిగుబడి సాధించడం జరిగింది. మొన్న మనకి అకాలంలో సంభవించిన పెతాయ్ తుఫాన్కి రైతులందరూ చాలా వరకు నష్టపోవడం జరిగింది. కానీ ఈ రైతుకి 4-5 రకాల పంటల మీద ఆధారపడడంతో ఇతనికి ఒక పంటలో నష్టం వచ్చినా మిగతా పంటలో కవర్ అవ్వడంతో ఈ రోజున అతను నష్టపోకుండా నిలబడే స్థాయికి ఎదిగాడు. అదేవిధంగా రైతుకి వాటర్ ఇబ్బంది ఒకటి ఉంది. దానికి ఇంకెడుగుంట ఒకటి ఏర్పాటు చేసుకుని ఆ ఇంకెడుగుంటలో నీళ్లు పట్టుకుని అందులో వచ్చిన వాటర్తో పంటకి వాటర్ లేనప్పుడు స్వయంగా అతనే వాటర్ సప్లై చేసుకుని మోటార్ ద్వారా లేదా బకెట్లతో వేసుకొని పంటను సాధిస్తున్నారు. రైతు సాగు చేసే విధానంలో చుట్టూ బార్డర్ క్రాప్గా కంది వేసుకోవడం జరిగింది. ఈ కంది వేసుకోవడం వల్ల రసం పీల్చే పురుగుల ఉధృతి మొదట మొక్కలపై వ్యాపించి అనంతరం ప్రధాన పంటపై వచ్చేసరికి ఉధృతి తక్కువగా ఉంటుంది. కావున ఈ పంట వల్ల అతనికి కంది ఉపయోగం పురుగుల నుంచి ఉంటుంది. పైగా కందికాయలు కూడా వచ్చి అతనికి దిగుబడి సాధించడం. కాలానికి అనుగుణంగా పంటల సాగు విధానాన్ని అవలంబిస్తున్నారు ఈ రైతు. దీనివల్ల ఏడాది పొడవునా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. అంతేకాదు, పంట మార్పిడి విధానాన్ని పాటిస్తున్నారు. పంటల సాగే కాదు, మార్కెటింగ్లోనూ జగ్గారావు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దళారుల మీద ఆధారపడకుండా తానే నేరుగా పంట ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. బహిరంగ మార్కెట్కు అనుగుణంగా ధరలు రావడంతో లాభాలను ఆర్జిస్తున్నారు. రైతు జగ్గారావు తన పొలంలో విభిన్న పంటలను సాగు చేస్తున్నాడు. పంటకాలం వేరైనా అందుకు అనుగుణంగా రకాలను ఎన్నుకొని పంట తర్వాత పంట సాగు చేస్తున్నాడు. దీనివల్ల పొలం ఎప్పుడూ ఖాళీగా ఉండటం లేదు. పొలాన్ని చిన్న చిన్న కమతాలుగా విభజించి అతను ప్రతి 15 సెంట్లకు ఒక పంట చొప్పున సాగు చేయటం మొదలుపెట్టాడు. అరవై సెంట్లలో టమాటా, వాటి మధ్యలో మునగ సాగు చేస్తున్నాడు. అలాగే మరో 60 సెంట్లలో మునగ తోటల మధ్యే కొత్తిమీర వేశాడు. 15 సెంట్ల స్థలంలో మొదట బెండ వేశారు. ప్రస్తుతం బెండ పంట పూర్తి కావటంతో ఆ మొక్కలను వంచి కట్టి వాటిపై బొబ్బరి చిక్కుళ్ళు, చిక్కుడు పాదులను సాగు చేస్తున్నాడు. ఇవి కాక బీర, ఆనప, ఆకాకర పాదులు సైతం సాగు చేస్తున్నాడు. 40 సెంట్ల స్థలంలో మిరప పండిస్తున్నాడు. మార్కెట్లో ఆకాకర కిలో 50 నుంచి 70 రూపాయలు పలకటంతో అధిక లాభాలు ఆర్జిస్తున్నట్లు రైతు చెప్తున్నాడు. మిశ్రమ పంటలే కాకుండా 2 ఎకరాల్లో పత్తిని పండిస్తున్నాడు ఈ రైతు. ప్రస్తుతం పంట దిగుబడి బాగా వస్తోంది. ధర కూడా అధికంగా ఉండటంతో అది అదనపు లాభంగానే చెప్తున్నాడు రైతు. ఒకే పొలంలో విభిన్న రకాల పంటలను సాగు చేయటమే కాకుండా మార్కెటింగ్ విధానంలోనూ జగ్గారావు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. దళారులు, కమిషన్ వ్యాపారులకు సరుకు ఇవ్వకుండా తానే నేరుగా దుకాణదారులకు అమ్ముతున్నాడు. బహిరంగ మార్కెట్కు అనుగుణంగా ధర రావటంతో లాభాలు ఆర్జిస్తున్నాడు. ప్రతి దుకాణానికి తిరిగి కూరగాయలు అమ్మటం వల్ల దుకాణదారులకు సైతం తక్కువ ధరకే సరుకు అందుతోందని రైతు చెప్తున్నాడు. పైగా పంటకు వచ్చిన డబ్బులు వెంటనే చేతికి అందటంతో ఆయన ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. కత్తిపూడి, దివిలి, పిఠాపురం మార్కెట్లకు తాను సరుకును తరలిస్తున్నట్లు చెప్తున్నాడు రైతు. మార్కెటింగ్ ఎలాగండి? మార్కెటింగ్ నేను కత్తిపూడి పత్తిపూడే ఇంకెక్కడికే పట్టుకెళ్ళను. ఒకవేళ లోకల్ ఏమైనా ఉంటే ఇక్కడికి వచ్చి కొనుక్కుంటారు. వైజాగ్ గట్ట పట్టుకెళ్ళి వాళ్ళకి బొబ్బర్లు ఉన్నాయి కానీ వైజాగ్ వాళ్ళు కొనుక్కుంటారు, ఇక్కడ అమ్మేస్తాం. మనకు దాకా బొబ్బర్లు అయితే 200, 220 ఉంది.
ఇవాళ బొబ్బర్లు 50 రూపాయలండి 10 కేజీలు. అలా పడిపోయింది కిందకి వచ్చి. చిక్కుడిగా మొన్నటిదాకా 300, ఇప్పుడు 80 రూపాయలు 90. ఎంతకాలం నుంచి చేస్తున్నారు మీరు ఇలాగా? మేము ఇలాగ ఇంచుమించులో 7-8 సంవత్సరాలు పెట్టి ఎక్కువ చేస్తున్నానండి. అంతకు ముందు చేసాను కానీ 7-8 సంవత్సరాలు చిల్లర పెట్టి ఎక్కువ చేస్తున్నాను. కాయగూరలు అన్నీ పెడుతున్నాను. ప్రత్యక్షం అండి మామూలుగా ఇప్పుడు ఆవు పంచుతాం 10 లీటర్లు, ఆవు పేడ 10 కేజీలు, 2 కేజీలు బెల్లం, 2 కేజీలు శనగపిండి. అది డ్రమ్లో పోసి స్ప్రేయింగ్ కానీ మొక్క మాట కానీ నీటితో కానీ అలాగ వదిలిపెడుతున్నాను. ఏదైనా తడి మొక్క మాట పోయించడం, నీరు తడి తక్కువ ఉంటుంది, మొక్క మాట పోయించడం ఎక్కువ. తెగుళ్ళకి ఏం చేస్తున్నారు? తెగుళ్ళకి ఇంకా యాపిండి ఇలాంటివేనండి. యాపిండి అని మా మందులు ఇవి ఆవు పంచుతాం. ఆవు పేడ మామూలుగా 2 కేజీలు బెల్లం, 2 కేజీలు శనగపిండి ఊరేసి మామూలుగా 24 గంటలు ఊరేసిన తర్వాత స్ప్రేయింగ్ కానీ మొక్క మాట కానీ పోతున్నాం కొనుక్కొని. కొంత వాళ్ళకి పెంట మామూలుగా అంటే అలా చేస్తున్నాం, పెంట కట్ట తోలి అలా చేస్తున్నాం. కానీ నాకు వచ్చి సూచనలు చెప్తున్నారండి. వచ్చి అప్పుడప్పుడు వచ్చి సూచనలు చెప్తున్నారు, ఇలా చేయి బాగా చేస్తున్నాం అని అలా కూడా చెప్తున్నారు. నా ఆత్మ వాళ్ళు వచ్చి 12,000 ఇచ్చారండి ఆత్మ వాళ్ళ ద్వారా. కానీ వ్యవసాయ అధికారుల సూచన మేరకు జగ్గారావు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు. దేశీ ఆవు ఉండటంతో దాని మూత్రం, పేడతో జీవామృతాన్ని సిద్ధం చేసి పంటలకు వినియోగిస్తున్నాడు. ఘన, ద్రవ జీవామృతాన్ని స్వయంగా తయారు చేసుకుని పంటలకు ఆశించే చీడపీడల్ని అరికడుతున్నాడు. దీనివల్ల పెట్టుబడి కూడా బాగా తగ్గిందని రైతు వివరిస్తున్నాడు. మా డాడీ 4.5 ఎకరాలు సాగు చేస్తారు, మల్టీ క్రాప్ చేస్తారండి. నేను బీటెక్ చదివాను. ఖాళీ సమయాల్లో మా డాడీకి వెళ్ళి హెల్ప్ చేస్తానండి, సండేస్, హాలిడేస్ వాటిల్లో. నెక్స్ట్ వచ్చి మల్టీ క్రాప్ చేయడం వల్ల ఒక పంట పోయినా ఇంకో పంటలో మాకు దిగుబడి రావడం వల్ల వ్యవసాయం అలాగే లాభసాటిగా ముందుకు తీసుకెళ్తున్నామండి. మా కుటుంబం అంతా వ్యవసాయం మీద ఆధారపడుతుందండి. మాకు ఆవులు ఉన్నాయండి. ప్రకృతి వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు మా డాడీ. ప్రకృతి వ్యవసాయం వల్ల క్వాలిటీ ఐటమ్స్ అంటే నాణ్యత మనకు దిగుబడి వస్తుందండి. దానివల్ల ఖర్చులు తగ్గుతాయండి. పచ్చిమిర్చి అండి, మొలక తోట, టమాటా, పత్తి, కొత్తిమీర, ఆనంబ, బూడిద గుమ్మడికాయ, కందులు, కంచేను. మేము ఎక్కువగా కత్తిపూడి అండ్ ప్రత్తిపాడు పట్టుకెళ్తామండి మార్కెట్కి. అన్ని సాగు చేస్తాం కాబట్టి ఎక్కువగా ఉండవండి, కొంచెం ఉంటాయి కాబట్టి మేము ఇక్కడే హోల్సేల్ కొట్టోళ్ళకి వేస్తామండి. బల్క్లో మేము అయితే పట్టుకెళ్ళామండి. 4 ఎకరాలు అంటే మించి 15 పంటల దాకా వేస్తాం కాబట్టి ఎక్కువ రావండి. అంటే అన్నీ కవర్ చేస్తాం కాబట్టి ఇక్కడ హోల్సేల్ కొట్టుకి సరిపోతాయండి మాకు. అందుకని దూరంగా పట్టుకెళ్ళమండి, దగ్గరలోనే అమ్మేస్తాం. ఎంతకాలం చేస్తున్నారు నాన్నగారు 8 సంవత్సరాల నుంచి చేస్తున్నారండి. ముందు నుంచి చేశారు, కాకపోతే ఎక్కువ 8 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. మల్టీ క్రాప్ బాగా అనిపిస్తుందండి, ఎందుకంటే ఒక పంటలో లాస్ వచ్చినా వేరే పంటలో కవర్ చేసుకొచ్చండి. అలాగని ఇప్పుడు నష్టాల్లోకి వెళ్ళదండి. మల్టీ క్రాప్ చేయడం వల్ల అదొక అడ్వాంటేజ్. ఉపాధి హామీ పథకంలో భాగంగా జగ్గారావు పంట సంజీవనిని సిద్ధం చేసుకున్నాడు. ఇది కాకుండా పుష్కర ఎత్తిపోతల నుంచి మోటారు ద్వారా సాగునీటిని పొలాలకు పెడుతున్నాడు. అవసరమైన సమయాల్లో పంట సంజీవని నుంచి సాగునీటిని పంటలకు వినియోగిస్తున్నాడు. రైతుకు ఆత్మ పథకం ద్వారా 8,000 రూపాయల ప్రోత్సాహాన్ని అందించారు వ్యవసాయ అధికారులు. నిరంతరం వ్యవసాయ అధికారులు రైతు పంటను పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు తనకు అవసరమైన సలహాలు, సూచనలను అందిస్తున్నారు. నా పేరు దుర్గాప్రసాద్. ఆత్మ పిఠాపురం బ్లాక్ ఆత్మ ఏటీఎంగా పనిచేస్తున్నాను. ఈ ఆత్మలో 5 శాఖలు అనుసంధానమై ఉంటాయి. అగ్రికల్చరు, వెటనరీ, సెరికల్చరు, ఫిషరీస్, వెటనరీ. ఈ 5 డిపార్ట్మెంట్లను అనుసంధానం చేసే విధానంగానే ఈ మిశ్రమ వ్యవసాయ విధానం అనేది పాటించడం జరుగుతుంది. ఈ చేసే వ్యవసాయంలోనే ఒకే పంట కాకుండా వివిధ రకాల పంటలు వేయించడం ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో, మరియు ఎక్కువ వివిధ రకాల పంటలు వేయడం ద్వారా ఒక పంటకి ఆదాయం మార్కెట్లో రేటు సరిగా లేకపోయినా వేరొక పంట ద్వారా కూడా ఆదాయం వచ్చే పరిస్థితి ఈ విధానంలో ఉంటుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించిన పరిస్థితుల్లో కూడా ఏదో ఒక పంట ద్వారా ఆదాయం అనేది వస్తూనే ఉంటుంది. ఈ విధానం ద్వారా నిరంతరం కూడా ఆదాయం
వస్తూనే ఉంది. ఈ మిశ్రమ పంటలు వేయడం ద్వారా పంట మార్పిడి, అంతర పంటలు వేయడం ద్వారా భూసారం కూడా ఎక్కువగా పెరగడం జరుగుతుంది. ఈ ఆత్మ పథకం ద్వారా ఈ రసాయన ఎరువులు, పురుగు మందులు తగ్గించి కొంచెం ప్రకృతి వ్యవసాయ విధానాలను పాటించే విధానంగా చేయించడం ద్వారా కూడా ఖర్చు తగ్గడం మరియు సేంద్రియం పెరగడం. ఈ ఆత్మ పథకం ద్వారా ఈ మిక్స్డ్ క్రాపింగ్ నిర్వహించి నిరంతరం కూడా మా పర్యవేక్షణలో ఉంటూ ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. నేను ఆత్మ ఏటీఎం విష్ణు నా పేరు. ఇక్కడ ఈ గొల్లపల్లి జగ్గారావు గారు అనే రైతు ప్రకృతి వ్యవసాయం కూడా చేస్తున్నారు. ఈయన ప్రకృతి వ్యవసాయం చేయడం వలన భూసారం పెరుగుతుంది. ముఖ్యంగా ఈయన ఏంటంటే ఘనజీవామృతం, ద్రవజీవామృతం వీటికి వాడడం వలన, అలాగే ద్రవజీవామృతం పిచికారీ చేయడం వలన తెగుళ్ళు ఉధృతి తక్కువగా ఉంటుంది. ఈ పురుగు మందులు వాడడం అనేది ఈయన క్రమేపీ తగ్గించారు. దీనివలన పురుగు మందులకి పెట్టే ఖర్చు తగ్గుతుంది ఈయనకి. దీనివల్ల అదనపు ఆదాయం కూడా రైతుకు చేకూరుతుంది. ఒకే రకమైన పంటను వేసి నష్టాలను చవిచూసే కంటే వివిధ రకాల పంటలను సాగు చేయడం ద్వారా రైతుకు ఖచ్చితమైన లాభాలు వస్తాయని నిరూపిస్తున్నారు రైతు గొల్లపల్లి జగ్గారావు. తోటి రైతులు ఇదే విధానాన్ని అనుసరించాలని సూచిస్తున్నారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.